సో, మనము ఈ మధ్య చూసినట్టయితే ఓల్డ్ హౌస్‌ని కూడా రెనోవేట్ చేసుకోవచ్చు అని చెప్పి వింటున్నాం. అంటే దానికి కొత్తగా కనిపించేలాగా తయారు చేసి ఇస్తాము అని చెప్పేసి. సో, దాని గురించి మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు దాంట్లో? దీనిలో మనం ఎలాంటి సర్వీసెస్ అంటే, ఇప్పుడు సపోజ్ 20 ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ ఉందనుకో. హ్మ్. సో, ఇప్పుడున్న ట్రెండ్‌లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ ఎప్పుడో కొనిపెట్టుకుంటారు 4-5 లాక్స్‌లో. ఇప్పుడు వాళ్ళు కొత్త ఫ్లాట్‌కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1 crore ప్లస్ బడ్జెట్ అవుతుంది. ఓకే. బట్ అంత అఫోర్డ్ చేసే కెపాసిటీ ఉండదు. ఉన్నదాన్ని మోడర్న్ లుక్ తీసుకురావడమే రెనోవేషన్స్ అంటారు. ఓకే. సో, ఈ రెనోవేషన్స్‌లో మనం కన్సిడర్ చేసేది సివిల్ వర్క్స్ కన్సిడర్ చేస్తాం. ఓకే. వుడ్ వర్క్, మోడ్యులర్ కిచెన్స్ కానివ్వండి, క్లోజెట్స్, వార్డ్రోబ్స్ అన్నీ కన్సిడర్ చేసి మనం మొత్తం అంటే ఆ స్ట్రక్చర్‌ని మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఉంచి ఇంటర్నల్ స్ట్రక్చర్స్‌ని మార్చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ రెనోవేషన్స్. ఓకే. సో, ఇప్పుడు సపోజ్ క్లోజ్డ్ కిచెన్ ఉంది. క్లోజ్డ్ కిచెన్‌ని మనం ఓపెన్ కిచెన్ చేస్తాం. సో, ఓల్డ్ ప్లాట్‌ఫామ్ ఉంది. దాన్ని న్యూగా చేస్తాం. సో, ఏంటంటే క్లయింట్ అనేవాళ్ళు కొత్త ఫ్లాట్‌కి వెళ్తే ఎటువంటి ఫీలింగ్ ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఉన్న దాంట్లోనే మనం క్రియేట్ చేసి ఇస్తాం. సో, దట్ ఈస్ కాల్డ్ రెనోవేషన్స్ అన్నమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డి నాట్ గో ఫర్ లోన్స్. కొత్త దానికి వెళ్ళాల్సిన పని లేదు. స్పేస్ ప్లానింగ్ దీంట్లోనే అయిపోతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. ప్లెజెంట్‌నెస్ ఉంటుంది. వాళ్ళు ఉన్న ఆ ఇంట్లోనే కొత్తదనాన్ని ఫీల్ అవుతూ నెక్స్ట్ ఇంకో అనదర్ 20-30 ఇయర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో, దే ఎంజాయ్ ద రెనోవేషన్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎ న్యూ ఫ్లాట్. అలాగే మన తత్వమసి మీడియా ప్రేక్షకులకి ఇక్కడ కింద ఈ క్యాష్ ఇంటీరియర్స్ వాళ్ళకి సంబంధించిన మొబైల్ నంబర్ మనము డిస్‌ప్లే చేస్తున్నాము.